హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యునెస్కో యొక్క సృజనాత్మక నగరాల వ్యవస్థకి సంబంధించి. దీన్నే యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లేదా యూసీసీఎన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ యూసీసీఎన్లో మన దేశానికి సంబంధించి 2 నగరాలు ఎంపికయ్యాయి. ఏవి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ అన్నటువంటిది, అలాగే కేరళలో ఉన్నటువంటి కోజికోడ్. ఈ 2 కూడా ఇందులో ఎంపిక అవ్వటం జరిగింది. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 55 నగరాలు ఇందులో చోటు దక్కించుకున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, మొత్తం ఎన్ని అంటే 55 నగరాలు. అయితే ఇక్కడ మనం చూస్తే అక్టోబర్ 31వ తేదీని మనము నేషనల్గా అయితే నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటాము, అవునా? ఇంటర్నేషనల్గా వచ్చేసరికి ప్రపంచ నగరాల దినోత్సవంగా జరుపుకుంటాము, వరల్డ్ సిటీస్ డే అనేసి. సో ఈ నేపథ్యంలో ఇలా మొత్తం 55 నగరాలని యునెస్కో తన యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగం చేసింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పటిదాకా ఉన్నటువంటి 45, ఇప్పుడు ఈ 55, అలా ఈ 45 + 55 మొత్తం కలిసి ఇప్పుడు 100 దేశాలు అయ్యాయి. గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 100 దేశాలు. అందులో ఇప్పుడు 55ని చేర్చారు. ఆ 55లో మన దేశానికి సంబంధించి 2 నగరాలు ఉన్నాయి. ఒకటి కోజికోడ్, 2 గ్వాలియర్. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, గ్వాలియర్ను వచ్చేసరికి సంగీత విభాగంలో ఎంపిక చేశారు. చూడండి, మ్యూజిక్కి సంబంధించి ఎంపిక చేయటం జరిగింది. అదే కోజికోడ్ కేరళలో ఉంది కదా, దీన్నేమో లిటరేచర్కి సంబంధించి ఎంపిక చేయటం జరిగింది. సో దేనికి సంబంధించి ఎంపిక చేశారని కూడా అడగచ్చు, మార్చచ్చు కూడా. మనకి గ్వాలియర్నేమో లిటరేచర్కి సంబంధించి, కోజికోడ్నేమో మ్యూజిక్కి సంబంధించి ఇందులో ఎంపిక చేశారు అని ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, గ్వాలియర్కి సంబంధించి మ్యూజిక్కి, ఇదిగో అట్లీస్ట్ పిక్చర్ గుర్తుపెట్టుకోండి, గ్వాలియర్కి సంబంధించి మ్యూజిక్కి, కోజికోడ్కి సంబంధించి లిటరేచర్కి ఇందులో ఎంపిక చేయటం జరిగింది యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నిన్న చూసాం ఏమని, ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి యాపిల్ ఫోన్లు హ్యాక్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది, అది కూడా స్టేట్ స్పాన్సర్డ్ పర్సన్స్ ద్వారానే అన్నట్టుగా ఒక మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్ళటం జరిగింది. ఆ నేపథ్యంలో చర్చ జరుగుతోంది, అవునా? అయితే దానికి సంబంధించి ఇప్పుడు సర్ట్ ఇన్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదా సిఈఆర్టీ ఇండియా అంటాం, లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటాం. మన దేశంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మొత్తం కార్యకలాపాలను చూసుకునేటటువంటి బాడీ ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అన్నటువంటిది. అయితే హ్యాకింగ్ మీద ముందే ఈ సిఈఆర్టీ అన్నటువంటిది హెచ్చరించింది అక్టోబర్ 27వ తేదీనే అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్పింది సిఈఆర్టీ? ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్బుక్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు సఫారీ బ్రౌజర్లో కూడా భద్రతా లోపాలు అనేవి ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఈ సిఈఆర్టీ అన్నటువంటిది చెప్పింది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ హ్యాకింగ్ మెసేజెస్కి సంబంధించి యాపిల్ ప్రతినిధుల్ని వివరణ కోరేందుకు మన ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు యాపిల్ అన్నటువంటిది నార్మల్గా ఎప్పుడైనా థ్రెట్ నోటిఫికేషన్ని ఎప్పుడు జారీ చేస్తుంది అంటే స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అనేటటువంటిది జరుగుతుంది అని తెలిసినప్పుడు, దాన్ని గుర్తించినప్పుడు, ఏవైనా థ్రెట్ ఇంటెలిజెన్స్ సిగ్నల్స్ ద్వారా అటాక్స్ అనేవి జరిగినప్పుడు ఆ టైంలో ఈ థ్రెట్ నోటిఫికేషన్ని యాపిల్ జారీ చేయటం జరుగుతుంది. అయితే కొన్ని వచ్చేసరికి ఫాల్స్ అలారమ్స్ అనేవి వస్తాయి, కొన్ని వచ్చేసరికి అటాక్స్ని డిటెక్ట్ కూడా చేయలేము. ఒకవేళ డిటెక్ట్ చేస్తే అప్పుడు యాపిల్ నోటిఫికేషన్ని యూజర్స్కి పంపిస్తుంది. వాళ్ళకి మెసేజ్ గాను అలాగే ఈమెయిల్ ద్వారాను పంపించడం జరుగుతుంది. అయితే స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అన్నాము అంటే ఏంటి అంటే నార్మల్గా ట్రెడిషనల్గా మనకి ఏదైతే సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఎక్కడో ఒక రిమోట్ ప్లేస్లో ఉండి ఆపరేట్ చేసి హ్యాక్ చేయటం, అలా కాకుండా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొన్ని రిసోర్సెస్ని వాడి కొంతమంది స్పెసిఫిక్ పీపుల్ని మాత్రమే టార్గెట్గా చేసుకొని వాళ్ళ డివైజెస్ని మాత్రమే హ్యాక్ చేయటం జరుగుతుంది. దాన్నే స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంతేకాదు, ఇవి డిటెక్ట్ చేయటము కష్టమే, అలాగే వీటిని ప్రివెంట్ చేయటము కూడా కష్టమే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బే ఆఫ్ బెంగాల్లో భారత నేవీకి సంబంధించినటువంటి యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో మనకి కొన్ని విషయాలు తెలియాలి. అవి ఏంటి చూడండి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని తయారు చేసే సంస్థ అనమాట.
ఇది మన ఇండియాకి మరియు రష్యాకి మధ్య ఉన్నటువంటి జాయింట్ వెంచర్. ఇది ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని తయారు చేస్తుంది. వీటిని సబ్మరైన్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, షిప్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా లాంచ్ చేయొచ్చు, అలాగే ల్యాండ్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. మరి ఈ బ్రహ్మోస్ యొక్క పేరు చూస్తే మనం బ్రహ్మపుత్ర, అలాగే మోస్క్వా అన్నటువంటిదేమో రష్యాకి సంబంధించినటువంటి నది పేరు, బ్రహ్మపుత్ర మన భారతదేశానికి సంబంధించినటువంటి నది పేరు. ఈ రెండు పేర్లని కలిపి బ్రహ్మోస్ అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే చూడండి, ఇది మల్టీ డైరెక్షనల్ మ్యారిటైమ్ స్ట్రైక్ క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. అలాగే ఈ వెపన్స్ సిస్టమ్స్ని తయారు చేయటం ద్వారా మన ఇండిజినస్ ప్రొడక్షన్ని కూడా మనం మరింతగా పెంచుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ని కూడా కలిగించవచ్చు. అయితే ఇక్కడ చూస్తే బ్రహ్మోస్ యొక్క ఫీచర్స్ చూడండి. ఇది మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి మనము లాంచ్ చేయొచ్చు. ఇందాకే చెప్పుకున్నాం, సబ్మరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్ ఇలాగా. అలాగే ఇందులో స్టెల్త్ టెక్నాలజీ అనేటటువంటిది ఉంటుంది. అంటే స్టెల్త్ అంటే ఏంటి, వేరే వాళ్ళు దీన్ని పసిగట్టకుండా ఉండేటటువంటి టెక్నాలజీ గైడెన్స్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. అలాగే ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, మనం ఒక్కసారి లక్ష్యాన్ని చూపించి ప్రయోగించిన తర్వాత మనం ఆ లక్ష్యం మీదకి వెళ్ళేంత వరకు ఆపరేట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. దాన్నే ఫైర్ అండ్ ఫర్గట్ ప్రిన్సిపల్ అని పిలుస్తుంటారు. అలాగే మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని చెప్తామో పిన్ పాయింట్ యాక్యురసీతో అది దాని మీద దాడి చేయటం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ టైం కూడా మనం చూస్తే చాలా తక్కువ టైంలోనే ఇది మనం చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోగలదు. అలాగే దీన్ని ఎదుర్కోవటం వేరే వెపన్స్కి చాలా కష్టతరమైనటువంటి పని. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉల్లి ధరల పెరుగుదలకి సంబంధించి. మనకి ఆనియన్స్ అన్నటువంటివి మనం రోజువారీ జీవితంలో చాలా వాడుతూ ఉంటాం. మరి అవి చూస్తే రీసెంట్గా మొన్న ఎంత ధర ఉన్నిందో ఇప్పుడు దానికి డబుల్ అయిపోయింది. ఎందుకని అంటే ఈ రీజన్స్ మనకి తెలియాలి. రీజన్స్కి సంబంధించి చూస్తే ఒకటి, రీసెంట్గా ఈ ఉల్లి యొక్క ఉత్పత్తి అనేటటువంటిది లేట్ అయిపోయింది. దాంతో డిమాండ్ అనేది పెరిగింది. దాంతో ఈ ఉల్లిపాయల్ని ఎక్స్పోర్ట్ చేయటానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, వీటి యొక్క ఎగుమతి మీద 40% సుంకాన్ని విధించటం జరిగింది. దాంతో ధరల పెరుగుదల అనేది నమోదైంది. దాని తర్వాత రెండవది ఏంటి అంటే నాఫెడ్ అంటే ఏంటి, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాము. ఈ నాఫెడ్ ద్వారా ఆల్రెడీ మనం సేకరించినటువంటి ఉల్లిపాయల్ని కూడా ఈ ధరలు పెరుగుతున్నాయి అన్నట్టుగా ప్రభుత్వం హోల్సేల్ మార్కెట్లలో తక్కువ ధరలకు విక్రయించడం ప్రారంభించింది. అయితే రీసెంట్గా ఈ దసరా ఈ సీజన్లో డిమాండ్ అనేది మరింత పెరిగింది, నిల్వలు అనేవి తగ్గిపోయాయి. దాంతో ఈ ఉల్లిపాయల ధరలు అనేవి పెరిగాయన్నమాట. అంతేకాదు మనం చూస్తే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పంట ఉత్పత్తి వచ్చేంత వరకు ఇది ఇలానే కొనసాగుతుంది అనేసి అంచనా. మరి ఫుడ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహార ద్రవ్యోల్బణం అంటాము. ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఈ యొక్క ఉల్లిపాయల ధరల పెరుగుదల అనేటటువంటిది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని మనము క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కేవలం 2% మాత్రమే ఈ ఉల్లిపాయలు అనేవి దీని మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇందులో కేవలం 2% మాత్రమే ఆనియన్స్ని పరిగణలోకి తీసుకుంటాము. సో ఇన్ఫ్లేషన్లో తేడా వస్తుంది, కానీ గణనీయమైనటువంటి తేడా అన్నటువంటిది ఇక్కడ మనకు కనిపించదు. అయితే ఆనియన్స్కి సంబంధించి చూడండి, మన దేశంలో హార్వెస్ట్ సీజన్స్ మొత్తం 3 మెయిన్ సీజన్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఖరీఫ్ సీజన్, లేట్ ఖరీఫ్ సీజన్, అలాగే రబీ సీజన్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ICIDకి సంబంధించినటువంటి 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అనేది మొదలైంది. అలాగే 74వ IEC మీటింగ్ అనేటటువంటిది మొదలైంది. అయితే చూడండి, ICID సదస్సు అనేటటువంటిది ప్రారంభమైంది. కేంద్ర నీటిపారుదల మంత్రితో కలిసి ఏపీ ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా మనం చూస్తే 57 ఏళ్ల తర్వాత ఈ సదస్సు మన భారతదేశంలో జరుగుతోంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇందులో నీటి ఎద్దడిని అధిగమించటం, అధిక దిగుబడులు, వీటికి సంబంధించి ప్రధాన అజెండాతో ఈ సదస్సు అనేటటువంటిది జరగబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, త్రిపుర బంగ్లాదేశ్కి మధ్య. అంటే ఇక్కడ త్రిపురలో ఉన్నటువంటి అగర్తలని, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అఖౌరా, ఈ 2 ప్రాంతాలని కలుపుతూ భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఒక రైల్ లింక్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ప్రారంభమైంది. దాని పేరే అగర్తలా అఖౌరా రైల్ లింక్ లేదా అఖౌరా అగర్తలా రైల్ లింక్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే దీనికి సంబంధించి కొత్త సెక్షన్ ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు.
అందులో భాగంగా చూడండి 12.24 కిలోమీటర్ల లెంత్ ఇప్పుడు ఉంటే అందులోకి వచ్చేసరికి మన భారతదేశంలో 5.6 కిలోమీటర్లు, మిగతాదేమో బంగ్లాదేశ్కి సంబంధించి ఉంది. అయితే ఈ టోటల్ కాస్ట్ చూడండి 1255 కిలోమీటర్లు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఇటు మన భారతదేశంలో ఉన్నటువంటి కోల్కతాని, అలాగే ఇటువైపు మన నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అగర్తల అంటే త్రిపురలో ఉన్నటువంటి అగర్తలని కనెక్ట్ చేయటానికి ఈ రైల్ లింక్ అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇంతకు ముందేమో మనం ఇలా తిరుక్కొని చికెన్ నెక్ కారిడార్ గుండా మనం వెళ్ళాల్సి వచ్చేది. అదొక్కటే మనకి నార్త్ ఈస్ట్తో కనెక్ట్ చేసేది. లేదు అంటే ఇలా వెళ్ళి మయన్మార్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనము త్రిపురలోకి వచ్చి అగర్తలాకి రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా లేకుండా చూడండి, అంటే ఇక్కడ బంగ్లాదేశ్ని మనము మన కనెక్టివిటీ పర్పస్ కోసం వాడుకుంటున్నాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడండి 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గాన్ని, అలాగే బంగ్లాదేశ్లో రాంపాల్లో ఉన్నటువంటి మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ని కూడా వీళ్ళిద్దరూ అంటే మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జిఎస్టీ వసూళ్ల గురించి. ఈ సంవత్సరం అక్టోబర్లో 1.72 లక్షల కోట్ల జిఎస్టీ అనేది వసూలైంది. మనం చూస్తే 2022 అక్టోబర్తో పోలిస్తే ఇది 13% ఎక్కువ. అలాగే జిఎస్టీని తీసుకొచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తే ఇవి రెండవ భారీ స్థాయి నిధులు. మరి మొదటిసారి ఎప్పుడు నమోదయ్యాయి అంటే 2023 సంవత్సరం ఏప్రిల్లో. ఎంత నమోదయ్యాయి అప్పుడు అంటే 1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దాని తర్వాత రెండవ అత్యధికం ఇదే 1.72 లక్షల కోట్లు ఇప్పుడు. అయితే ఇందులో విభాగాలుగా చూస్తే మొత్తం వసూలు 1,72,003 కోట్లు. అందులో సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ వాటా 30,062 కోట్లు, స్టేట్ జిఎస్టీ వాటా 38,171 కోట్లు, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వాటా 91,315 కోట్లు, సెస్ వచ్చేసరికి 12,456 కోట్లు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ ఐజిఎస్టీ అనేదే ఉంటుంది. మీరు గమనిస్తే అంటే ఇలాగే జరుగుతుంది అని చెప్పట్లేదండి. నార్మల్గా మనం ప్యాటర్న్ని కనుక గమనిస్తే ఫస్ట్ ఐజిఎస్టీ వసూళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. దాని తర్వాత స్టేట్ జిఎస్టీ వసూళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత సెంట్రల్ జిఎస్టీ వసూళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. చివరిగా వచ్చేసరికి సెస్ వసూళ్ళు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చూడండి, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మనం చూస్తే 1.87 లక్షల కోట్ల అత్యధిక వసూళ్ళు అనేవి నమోదయ్యాయి. తర్వాత మేలోనేమో 1.57 లక్షల కోట్లు, జూన్లోనేమో 1.61 లక్షల కోట్లు, జూలైలోకి వచ్చేసరికి 1.60 లక్షల కోట్లు, ఆగస్ట్ వచ్చేసరికి 1.59 లక్షల కోట్లు, సెప్టెంబర్లో 1.63 లక్షల కోట్ల జిఎస్టీ అనేది నమోదైతే ఇప్పుడు 1.72 లక్షల కోట్లు నమోదైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆర్బీఐ ఏం చేసింది 2,000 రూపాయల నోట్లని ఉపసంహరించుకుంది. అంటే ఇక్కడ రద్దు చేయలేదు, ఉపసంహరించుకుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఉపసంహరించుకుంటున్నాను అనేసి ప్రకటించింది మే 19వ తేదీన. ఈ సంవత్సరం మే 19వ తేదీన నేను 2,000 రూపాయల నోట్లని ఉపసంహరించుకుంటూ ఉన్నాను అన్నట్టుగా చెప్పింది. దానికి సంబంధించి చివరి తేదీని ఎప్పుడని చెప్పింది సెప్టెంబర్ 30వ తేదీ అనేసి చెప్పింది. సెప్టెంబర్ 30 కల్లా మార్చుకోవాలని. తర్వాత దాన్నేమో మళ్ళీ ఆగస్టు 7వ తేదీకి పెంచింది. అప్పటికీ కూడా మనం చూస్తే కేవలం 97% నోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. మరి ఆ మిగిలినటువంటి 3% అంటే ఆ మిగిలిన 3% విలువ 10,000 కోట్ల రూపాయలు. మరి ఇవి వెనక్కి రావటానికి ఆర్బీఐ ఏదో ఒక మార్గాన్ని ఉంచాలి కదా. దానికి సంబంధించి ఆర్బీఐ ఏం చెప్పింది, ఆర్బీఐ యొక్క ప్రాంతీయ కార్యాలయాల్లోకి వెళ్ళి నోట్లని మార్చుకునేటటువంటి ఫెసిలిటీ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్కి సంబంధించి. అయితే ఇందులోకి వచ్చేసరికి మన భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 2వ ర్యాంకు. చూడండి, మొదటి స్థానంలో చైనా ఉంది, 33 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్ మెడల్స్, అలాగే 22 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 76 మెడల్స్తో. రెండవ స్థానంలో ఇండియా 21 గోల్డ్ మెడల్స్, సిల్వర్ ఏమో 21, బ్రాంజ్ వచ్చేసరికి 13, మొత్తం 55 మెడల్స్. తర్వాత మూడవ స్థానంలో కొరియా అన్నటువంటిది ఉంది. చూస్తే 16 గోల్డ్ మెడల్స్, 22 సిల్వర్ మెడల్స్, 19 బ్రాంజ్ మెడల్స్, చూస్తే 57. అంటే 55 కన్నా 57 ఎక్కువగా ఉంది కదా, ఇది రెండవ స్థానంలో ఉండాలి కదా. అంటే
మనం ఎప్పుడైనా ఈ పథకాల పట్టీ ఏదైతే ఉంటుందో ఈ టేబుల్ని మనం ఎప్పుడు గోల్డ్ మెడల్స్కి సంబంధించే ప్రియారిటీ వైజ్గా తీసుకుంటాం. సో అందువల్ల మన ఇండియా 2వ స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇదేం చేసింది? రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేటటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్లేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగా డయాగ్నోస్టిక్ సర్వీస్ ఇన్ హెల్త్ కేర్ అంటే దిశ అనేటటువంటి ఒక పోర్టల్ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అత్యవసర వైద్య పరీక్షల్ని వేగంగా పొందేందుకు రూట్ మ్యాప్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా మన దేశంలో ఉన్న ల్యాబొరేటరీ సేవల లభ్యతకి సంబంధించి జియో మ్యాపింగ్ సౌకర్యాన్ని, అలాగే ఏ రకానికి సంబంధించిన పరీక్షలు చేస్తారు, ఎంత దూరంలో ఉంది, ఏమేం పరీక్షలు అక్కడ లభ్యమవుతూ ఉన్నాయి, వాటి ఖర్చు ఎంత, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఈ ఐసీఎంఆర్ దిశ అనేటటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రోడ్డు ప్రమాదాలకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అన్నటువంటిది మన దేశంలో 8వ స్థానంలో ఉంది అనేసి ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రమాదాలకి సంబంధించి 8వ స్థానం, అదే మరణాలకి సంబంధించి అయితే 10వ స్థానం. అంటే యాక్సిడెంట్స్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరిగినటువంటి మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 8వ స్థానంలో తెలంగాణ ఉంటే, ఈ యాక్సిడెంటల్ డెత్స్కి సంబంధించి మాత్రం 10వ స్థానంలో ఉంది. ఇక్కడ మనం చూస్తే వయసుల వారీగా కూడా మరణించిన వాళ్ళ వివరాలను ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి, 2021లో తెలంగాణ రోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో ఉంటే ఇప్పుడు సంఖ్య అయితే పెరిగింది కానీ స్థానం అదే ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ యాక్సిడెంట్స్కి సంబంధించి 8వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ తమిళనాడు ఉంది. అదే యాక్సిడెంటల్ డెత్స్కి సంబంధించి తెలంగాణనేమో 10వ స్థానంలో ఉంటే, మరి డెత్స్కి సంబంధించి మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. భారత సంతతి రచయిత్రి అయినటువంటి నందిని దాస్, ఈమెకి 2023కి సంబంధించి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేటటువంటిది లభించింది. దీని కింద ఈమె సుమారు 25,000 పౌండ్లు అంటే సుమారు 25 లక్షల బహుమతి అనేది ఈమె గెలుచుకుంది. ఆమె రచించినటువంటి ఏ పుస్తకం దీనికి ఎంపిక అయింది అంటే చూడండి, కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, ముఘల్ ఇండియా అండ్ ది ఒరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అన్నటువంటి పుస్తకం దీనికి ఎంపికైంది. నెక్స్ట్ చూడండి. ముంబైలో ఉన్నటువంటి వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహావిష్కరణ అనేది జరిగింది. దీనిని ఎవరు ఆవిష్కరించారు అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఏక్నాథ్ షిండే. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బుద్ధవనం, ఎక్కడుంది బుద్ధవనం? తెలంగాణలో నాగార్జున కొండ దగ్గర బుద్ధవనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. అయితే ఆ బుద్ధవనాన్ని 12 దేశాలకు చెందినటువంటి బుద్ధిస్ట్ స్కాలర్స్ సందర్శించటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. చూడండి, అక్టోబర్ 25వ తేదీ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 3వ తేదీ వరకు బుద్ధ భూమి వందన యాత్ర పేరుతో సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఇంటర్పోల్, FBI, రాయల్ కెనడియన్ పోలీస్, అలాగే ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఇలాంటి వాళ్ళ నుంచి పొందిన సమాచారం మేరకి మన దేశంలోని కేంద్ర దర్యాప్తు సంస్థ CBI సైబర్ నేరగాలను లక్ష్యంగా చేసుకొని రీసెంట్గా చేపట్టిన ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ చక్ర 2 అన్నటువంటిది. మనం చూస్తే ఇంతకుముందు ఆపరేషన్ చక్ర అనే పేరుతో మన దేశంలో 115 ప్రాంతాల్లో ఇంతకుముందు సోదాల్ని చేపట్టారు. అయితే జూన్ 2023తో 3.5 సంవత్సరాల్లో మన దేశంలో మొత్తం జరిగిన సైబర్ నేరాల మీద IIT కాన్పూర్ అధ్యయనం చేయటం జరిగింది. అందులో 75% ఆర్థిక మోసాలుగానే ఉన్నాయి. వాటిలో సగం వరకు UPI అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించినవే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. 2024-25 రబీ మార్కెటింగ్ సీజన్లో 6 పంటలకి కనీస మద్దతు ధర పెంచడానికి రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ అన్నటువంటిది ఓకే చెప్పింది. వాటిలో దేనికి అత్యధికంగా క్వింటాల్కి 425 రూపాయల చొప్పున పెంపు చేశారు అంటే కందులకి. మనం చూస్తే ఆవాలకి సంబంధించి 200 రూపాయలు, ప్రొద్దుతిరుగుడు గోధుమకైతే 150 చొప్పున, బార్లీకైతే 115, శనగల మీద 105 రూపాయల పెంపుని నిర్ణయించారు. ఇవెందుకు చెప్తున్నానంటే ఇక్కడ 6 పంటలు అన్నారు. ఏ 6 పంటలు? 1 బార్లీ, 2 ప్రొద్దుతిరుగుడు, 3 గోధుమ, 4 శనగలు, 5 కందులు, 6 వచ్చేసి ఆవాలు. ఇలా మొత్తం 6 పంటలకి కనీస మద్దతు ధరని పెంచాలి అన్నట్టుగా కేబినెట్ నిర్ణయించింది.
నెక్స్ట్ చూడండి 2023కు గాను బెలాన్ డిఆర్ అవార్డుని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లియోనాల్ మెస్సీ. మనం చూస్తే ఈ బెలాన్ డిఆర్ అన్నటువంటి ఈ అవార్డుని ఫ్రాన్స్ ఫుట్బాల్ మ్యాగజైన్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తోంది మెన్కి. అయితే ఇక్కడ మనం చూస్తే లియోనాల్ మెస్సీ ఇప్పటిదాకా 7 సార్లు ఈ అవార్డుని అందుకున్నారు. చూడండి 2009లో, 10లో, 11, 12, 15, 19, 21 ఇలా మొత్తం 7 సార్లు అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 2023లో. ఆ తర్వాత రెండవ స్థానంలో క్రిస్టియానో రొనాల్డో, ఈయన 5 సార్లు దీన్ని అందుకున్నారు. నెక్స్ట్ చూడండి దీననాథ్ రాజ్పూత్, ఈయనకి రోహిణి నయ్యర్ ప్రైజ్ అన్నటువంటిది వచ్చింది. రోహిణి నయ్యర్ ప్రైజ్ని ఎవరికి ఇస్తారు? ఎవరైతే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ రోహిణి నయ్యర్ ప్రైజ్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఫస్ట్ రోహిణి నయ్యర్ ప్రైజ్ వచ్చేసరికి ఎవరికి ఇచ్చారు అంటే నాగాలాండ్కి చెందినటువంటి సెత్రిచం సంగతం, వీళ్ళకి ఈ అవార్డు అనేది రావటం జరిగింది. ఈ సంవత్సరం ఎవరికి? దీననాథ్ రాజ్పుత్, గుర్తుపెట్టుకోవాలి. అయితే దీన్ని దీననాథ్ రాజ్పుత్కి ఎవరిచ్చారు అంటే 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఎన్కే సింగ్, ఈయన దీనిని ఇవ్వటం జరిగింది. దీని కింద ఒక ట్రోఫీ, సైటేషన్, క్యాష్ ప్రైజ్ 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ని ఇస్తారు. నెక్స్ట్ చూడండి మన ప్రధాని నరేంద్ర మోదీ మేరా యువ భారత్ లేదా మై భారత్ అన్నటువంటి ఒక ఆటోనామస్ బాడీని లాంచ్ చేయటం జరిగింది. ఎక్కడ? కర్తవ్యపథ్, న్యూఢిల్లీలో ఉంది కర్తవ్యపథ్, అవునా? అయితే ఈ ఆటోనామస్ బాడీ అన్నటువంటిది మనకి 15 నుంచి 29 సంవత్సరాల యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనల్ని అలాగే వాళ్ళు ఏవైనా అమలు చేయాలనుకున్న వాటన్నింటినీ పంచుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి అన్నటువంటి నేపథ్యంలో ఈ మేరా యువ భారత్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి మై భారత్ అన్నటువంటిది ఒక ఫిజిటల్ ప్లాట్ఫామ్, గుర్తుపెట్టుకోవాలి ఈ నేమ్. ఫిజికల్ కాదు అలాగే డిజిటల్ కాదు, రెండు కలిపి ఫిజికల్ ప్లస్ డిజిటల్ కలిపి ఫిజిటల్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఇది. అయితే దీని ఆబ్జెక్టివ్ చూడండి, ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి యూత్ యొక్క అడ్వాన్స్మెంట్కి అది ఉపయోగపడేలాగా చేయటం. చివరిగా నేషనల్ యూనిటీ డే లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్ ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 31వ తేదీన. ఎందుకని అంటే సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. మనం చూస్తే 1875వ సంవత్సరంలో ఈయన జన్మించారు. మనకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ అలాగే ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా. 2014వ సంవత్సరంలో మన భారత ప్రభుత్వం సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క పుట్టినరోజుని రాష్ట్రీయ ఏక్తా దివస్గా జరుపుకోవాలి ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన అన్నట్టుగా నిర్ణయించింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.